హలో వైట్ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మతో అమ్ములు. ఇవాళ నా లైఫ్ స్టైల్లో మీకు చిన్న మినీ బ్లాగ్ టైప్ ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను. నేను మార్నింగ్ 4:30కి లేచాను. ఎందుకమ్మా అంత తొందరగా లేచిన, ఏం పని బాట లేదా అని అనుకుంటారేమో. కాదండి, మా వారు డ్యూటీకి వెళ్తున్నారు. డ్యూటీకి వెళ్ళేటప్పుడు బాక్స్ కట్టేయడం నాకు అలవాటు. 4:30కి లేస్తే కానీ 6 లోపు వంట కంప్లీట్ అవ్వదు. ఒక కర్రీ ఉండాలి, ఒక ఫ్రై ఉండాలి. ఏమ్మా మస్ట్ అండ్ షుడ్ అంటావా అని నన్ను గట్టిగా అడిగితే, కాదండి, డ్యూటీకి వెళ్తున్నారు కాబట్టి 2 కర్రీస్ ఉంటే కొంచెం పుష్టిగా తింటారని నేను అనుకుంటాను. అందుకే ఒక కర్రీ, ఒక ఫ్రై చేస్తాను. 6 లోపు కంప్లీట్ అవ్వాలి. అంత తొందరగా లేస్తేనే, అందులో నైట్ వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టుకుంటేనే పని తొందరగా అవుతుంది. లేకపోతే ఎక్కడ పని అక్కడే ఏడుస్తుంది. పుట్టింటి దగ్గర మాత్రం ఎంతసేపు అయినా పనుకుంటామండి. అదే అత్తగారింటి దగ్గర మాత్రం బాధ్యతలు, పనులు, అయ్యో ఎండబడుతుంది పని చేసుకోవాలని లేచి కూర్చుంటాము. కానీ పుట్టింటి దగ్గర అలా కాదు, స్వేచ్ఛ ఉంటుంది, ఫ్రీడమ్ ఉంటుంది. ఏమ్మా మీ అత్తగారింట్లో ఇప్పుడు స్వేచ్ఛ ఫ్రీడమ్కి ఏమన్నా లోటు అయిందా అని అంటారా? కాదండి, ఎక్కడ స్వేచ్ఛ అక్కడదే, ఎక్కడ ఫ్రీడమ్ అక్కడదే. ఎంత క్లోజ్గా ఉన్న అమ్మ కాలేదు, అమ్మ అత్త కాలేదు. అయినా అత్తగారింట్లో, మా అత్తగారింట్లో మా ఎంగడలచ్చం ఏదన్నా అనకముందే నేను పనులు చేసుకుంటాను. ఒకరి చేత మాట అనిపించుకొని, ఎప్పుడు ఎంగటలచ్చమ్మ ఈ పేరు ఎక్కడో విన్నట్టుంది కదా, బాగా గుర్తుపెట్టుకోండి, బాగా గుర్తొస్తుంది. అండ్ మా అమ్మమ్మ లేపకముందే నేను లేచి పనులు చేసుకుంటాను. ఆమె లేపే అంత ఛాన్స్ నేను ఆమెకి ఇవ్వను. నన్ను ఒకరు ఒక మాట అనకుండా నేను ఇండివిజువాలిటీగా బతకడం నేర్చుకున్నాను. మా నాన్న నేను ఎంతసేపు అనుకున్నా, ఎందుకు ఆమెను లేపుతున్నావు, ఏం చేయాలి నీకు ఇప్పుడు, నీ పనులు నువ్వు చూసుకోలేవా అని మా అమ్మని అరుస్తుంటారు. అదే ఒకప్పుడు మా నాన్నగారు ఉన్నప్పుడు. ఇప్పుడైనా అలాగే ఉంటుంది. మా అమ్మ ఏమీ లేపదు, తన పనులు తను చేసుకుంటుంటుంది. తన పని ఎప్పుడు భారం అనుకోదు, నాకు ఎప్పుడు పని చెప్పదు, నన్ను ఇబ్బంది పెట్టాలనుకోదు. మా వారు నేను కలిసి ఊరికి వెళ్ళినప్పుడు మాత్రం మా వారు పక్క నుంచి లేపుతూ ఉంటారు, లేయి వెళ్ళి పని చేయిపో, లేయి వెళ్ళి పని చేయిపోనని. మనమేమో బతకానికి బ్రాండ్ అంబాసిడర్లం కదా, కాబట్టి దొనపతి పనుకున్నట్టు పనుకుంటాను. ఆయనేమో కోపగించుకుంటారు. నేను లేస్తే ఏమో మా అమ్మ మా నాన్న కోపపడతారు. అదే ఇక్కడ అనుకోండి, ఎవ్వరూ లేపరు. నా పాటికి నేను లేచుకోవడం, పని చేసుకోవడం ఇలాగే ఉంటుంది నా డైలీ రొటీన్. మా అత్తగారింట్లో కూడా అంతే. మా తోడుకోడళ్ళ ముగ్గురం కలిసి పని చేసుకుంటాము. ఒక్కొక్కరం ఒక్కొక్క పని పంచుకుంటుంటాము. ఒకరు రెస్ట్ తీసుకున్నా మిగతా ఇద్దరం చేసుకుంటాము. మాకు అలాంటి పట్టింపులు లేవు, ఏమీ లేవు. ఆమె చేస్తుంది నేను చేస్తలేను, నేను చేస్తున్నాను ఆమె చేస్తలేదని నన్ను కొట్టుకోవడం, తిట్టుకోవడం ఇలాంటివి ఏమి లేవు. దేవుడి దయ వల్ల బాగున్నాము. లైఫ్ లాంగ్ అలాగే ఉండాలని కోరుకుంటున్నాను కూడా. కానీ అన్ని చోట్ల ఎవరొకరు ఉంటారు కదా, ఒకరు పుల్లలు పెట్టడానికి. మా లైఫ్లో కూడా కొంతమంది వస్తుంటారు, ఏ అమ్మ మీ తోడుకోడలు లేవదా, చేయదా, చందదా అని నన్ను అంటుంటారు. మాకు అలాంటి పట్టింపులు ఏమి లేవు. లోకం తీరంతేనండి, పట్టించుకుంటే అన్నీ తప్పుగానే కనిపిస్తాయి. పట్టించుకోకుండా వదిలేసి మన లైఫ్ మనం బతుకుతుంటే ఏ ఇబ్బంది ఉండదు. ఎవరో వచ్చి మన మీద పెత్తనం చేయడం కరెక్ట్ కాదని నా ఫీలింగు. మన ఇండివిజువాలిటీని మనం నిజాయితీగా, నిఖార్సుగా ఎక్కడైనా బతకగలము. సర్లేండి, ఇలాంటి సోదులు ఎన్నో చెప్పుకోవచ్చు. కానీ ఇవాళ మా మెనూ కార్డ్ ఏం చెప్పలేదు కదండి. ఏం లేదండి, బీరకాయ పప్పు చేశాను, అలాగే బెండకాయ ఫ్రై చేశాను. వచ్చేయండి, ఒక పడుదురు మధ్యాహ్నము లంచ్కి వచ్చేయండి, ఇన్వైట్ చేసేస్తున్నాను. పప్పు అంటే గుర్తొచ్చింది. ఆ పప్పులో పచ్చిమిరకాయలు వేసినప్పుడల్లా చిన్నప్పుడు జరిగిన ఇన్సిడెంటే గుర్తొస్తుంటుంది. మా అమ్మ పచ్చిమిరకాయలు కట్ చేయి పాప, నేను అక్కడికి వెళ్ళొస్తాను అని చెప్పి బయటకి ఎక్కడికో వెళ్ళింది. వచ్చేసరికి పచ్చిమిరకాయలు కట్ చేశాను. అది ఫస్ట్ డే కాబట్టి పచ్చిమిరకాయలు కట్ చేయడం, నా చేతి నిండా బొబ్బలు వచ్చేసాయి. అసలు నూగులమ్మ పోస్తే ఎలా వచ్చానో అలా వచ్చేసాయి ఫింగర్స్ మధ్యలో. ఆ రోజంతా అసలు చల్లటి నీళ్ళలో చేయి పెట్టి అలాగే ఏడుస్తూ నిద్రపోయాను. మా నాన్న వచ్చి మా అమ్మని తిట్టకుండా తిట్టారు. అది నేను లైఫ్ లాంగ్ అసలు మర్చిపోలేను. ఇప్పటికీ లైఫ్ టైం మెమరీస్ అవి. కొన్ని జ్ఞాపకాలు మర్చిపోతే బాగుంటాయి, కొన్ని జ్ఞాపకాలు మర్చిపోకుండా చేస్తాయి. అలాంటి జ్ఞాపకాలు మీ లైఫ్లో కూడా ఏమన్నా ఉన్నాయా? ఉంటే నాతో షేర్ చేసేసుకోండి కామెంట్ బాక్స్లో. ఇప్పుడు మా బయట చూస్తున్నారు కదా, ఇక్కడ ముగ్గేసుకునే చోటకు వచ్చేసరికి నాకు చాలా నిరుత్సాహంగా అనిపిస్తుందండి. ఆ వైట్ పెయింట్ ఉంది కదా, ఆ వైట్ పెయింట్ మా ఓనర్ అంటే ముగ్గులు వేసుకోవడం రాని వాళ్ళకి ముగ్గుల కింద ఉపయోగపడుద్దని ముగ్గేపించారు పెయింట్ తోటి. బట్ నాకేమో ముగ్గులు పిచ్చిదాన్ని. పెళ్ళికి ముందా మా అమ్మ ముగ్గులు నేర్చుకోమంటే, ఎవరు నేర్చుకుంటారులేమ్మా పో నేను నేర్చుకోను అన్నాను.
తీరా చూస్తే నాకే ఇంట్రెస్ట్ వచ్చి మా అమ్మ మెలికలు ముగ్గు వేస్తుంటే ప్రతి మెలికల ముగ్గు మా అమ్మకు తెలియకుండా ట్రై చేసేదాన్ని. అది చూసి మా అమ్మ సరే నేను నేర్పిస్తానని చెప్పి ఒక్కొక్క ముగ్గు నేర్పించేది. అదే కాదు, అత్తగారింటికి పోతే పూలు కట్టలేదని ఎగతాళి చేస్తారు, పూలు కట్టడం నేర్చుకో అని అనేది. ప్రతిదీ కూడా మా అమ్మ చెప్పి మరీ నేర్పించింది. అలాగే పూలు కట్టడం ఎలా నేర్చుకున్నానో తెలుసా? చిల్ల చెట్లు ఉంటాయి కదా, చిల్ల చెట్లు ఆకులు తెంపుకొని ఆకులు ఒక్కొక్కటి పేర్చుకుంటూ కట్టడం నేర్చుకున్నాను. అప్పుడు పర్ఫెక్ట్గా వచ్చింది. ఇలాంటివి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి. ఇవాళ శనివారం కదా, ప్రతి శనివారం టెంకాయ కొట్టుకోవడం నాకు అలవాటు. నాకు మొక్కుకున్నాను అనమాట. పూజ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వేడి వేడి టీ పెట్టుకొని ఉదయాన్నే ఒక్కొక్క స్వీట్ ఇప్పుడు టేస్ట్ చేస్తుంటే ఉంటుందండి, స్వర్గంలో తేలుతున్నట్టు ఉంటుంది. మీరు కూడా మీ డైలీ రొటీన్ ఇలాగే ఎంజాయ్ చేస్తున్నారా? నా డైలీ రొటీన్ ఎలా ఉందో ఒక్కొక్కసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో మర్చిపోకుండా కామెంట్ చేయండి.